ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేల సీట్లలో ఉప ఎన్నికలు ఖాయం. టికెట్ల కోసం కాంగ్రెస్లో సిగ్గపట్లు. అసలు కాంగ్రెసు అటు వలస కాంగ్రెసు. ఇక టార్గెట్ మీనాక్షి. ఆమె చుట్టూ 100 మంది పోలీసుల వలయం. సామాన్య ప్రజలను కలవకుండా రోప్ కంచే. పల్లె కన్నీళ్లు. ఢిల్లీకి చేరకుండా నేతల ఎత్తుగడ. చుట్టూ నడిచిన మంత్రులు, ఎగువ శ్రేణినే నేతలు. ముందు నడిచిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. పాదయాత్రను కబ్జా చేసిన సీఎం సన్నిహిత వర్గమాట. ఇక రోతరాతలు, తప్పుడు కూతలు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై దుష్ప్రచారం. తెలంగాణ కోసం పరితపించిన కేసీఆర్ను బద్నాం చేసేందుకు మీడియా సంస్థల కుట్ర. సీల్డ్ కవర్ నివేదిక వివరాలు వాళ్ళకెట్లా తెలుసు? 3 సార్లు కొట్టుకుపోయిన పోలవరంపై మౌనం. 2 పిల్లర్లు కుంగిన కాళేశ్వరంపై రాద్ధాంతం. కేసీఆర్పై ప్రధాని మోడీ, తెలంగాణ ఏపీ సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు కూడబలుకొని దాడి. కడిగిన ముత్యంలా కేసీఆర్ బయటపడతారు. 50 సార్లు ఢిల్లీ వెళ్ళి రేవంత్ సాధించింది ఏంటి? ప్రజల జేబులు కొట్టి ఢిల్లీ కాంగ్రెస్కు కప్పం. సీఎం పీసీసీ చీఫ్ దద్దమ్మలనే రంగంలోకి మీనాక్షి. నిప్పులు చెరిగిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఇక ఏపీలో బనకచర్ల చిచ్చు. మండిపడుతున్న మేధావులు. కాంట్రాక్టర్ల కోసమేనంటూ ఆగ్రహం. ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉద్యమం. సభలు, సమావేశాల నిర్వహణ. తెలంగాణ పోరాటానికి మద్దతు. విశ్రాంత ఇంజనీర్లు కూడా నో. ఇక స్వదేశీతో సర్దేసిన మోదీ. ట్రంప్ విషయంలో వెనుకడుగేస్తున్న ప్రధాని. సుంకాలు వేసిన, అవహేళన చేసిన గప్చుప్. 3వ ఆర్థిక వ్యవస్థగా మారుతామని పాతపాటే. ప్రధాని మోదీ వ్యవహార శైలిపై సర్వత్రా విమర్శలంట. మంత్రి సురేఖపై క్రిమినల్ కేసు. 21 లోపు ఆమెకు నోటీసు ఇవ్వండి. కేటీఆర్ వేసిన పరువు నష్టం దావాలో పోలీసులకు నాంపల్లి కోర్టు ఆదేశం. విషపూరిత వ్యాఖ్యలు చేసేవారికి ఇది గుణపాఠం. ఇక కళ్ళు జోలికొస్తే ఖబర్దార్ రేవంత్. కళ్ళు గీత వృత్తిపై చెయ్యేస్తే మెడలు వంచుతాం. 10 రోజుల్లోగా కళ్ళు దుకాణాలు తెరవాలి, లేదంటే 1,00,000 మంది గౌడర్లతో మహాధర్నా. గీత కార్మికుల ఐక్యతకు ఉమ్మడి జిల్లాల యాత్ర. ఏకగ్రీవ తీర్మానం చేసిన 45 గౌడ సంఘాలు. సర్కారు తీరును ఎండగట్టిన కళ్ళు గీత నేతలు. గౌడర్ల నుంచి ఓ ఎమ్మెల్యే మామూలు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపాటు. ఇక ఇవి నమస్తే తెలంగాణలో వచ్చిన హైలైట్స్.